సో గైస్ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. నా బండికి ఇప్పుడు సర్వీసింగ్ చేయించడానికి వెళ్తున్నాను. తీసి సర్వీసింగ్ చేయించాలి, ఇక్కడ కొట్టించాలి. సౌండ్ వచ్చేస్తుంది, పెద్ద సౌండ్, చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. ఇందాక వేరే షాప్కి వెళ్ళాను, అక్కడ లేదని చెప్పి మళ్ళీ వచ్చాను. పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ పోతాయి. దానికి 8వ నెంబర్ అనుకుంటా, ఏ నెంబర్ నాకు తెలీదు. 8 అని అనుకుంటున్నాను, చూద్దాం. లెట్స్ సీ. నోట్లేదు. ఓకే, ఇది ఉంది కదా, మర్చిపోయాను. ఇది ఉంటుంది, ఏది దూరట్లేదు అని చూస్తున్నాను. తీయలేవి. అబ్బా, అన్నీ తీస్తే అవుతుంది. తీద్దాం, ఇవన్నీ ఇప్పించాలి. ఇవన్నీ అన్నీ చెప్పాలి. ఎంత డస్ట్ ఉందో లోపల ఇంక తెలియదు. ఇంకా ఇది ఎప్పుడు చూసినా క్లీన్ చేద్దాం అనుకుని ఉంచేస్తున్నాను. అలాగా లోపల క్లీన్ చేయట్లే, సర్వీసింగ్ చేయించేస్తున్నా కానీ చేయించట్లే. చూడండి ఎలాగైపోయింది చైన్ మొత్తం. ఇది చేయించాలి. ఇక నైట్ టైం నాకు ఇప్పుడు తెక్కలే ఇస్తుంది, నాకే తెలియదు. ఇప్పుడు చేయించి అంతటి ఇది వస్తుంది మట్టి. ఓహో, ఎంత ఇది ఉందో అందులో చూడండి. నాయన కొంచెం ఉంటే అయిపోతున్నాం, వెళ్ళిపోతుంది ఇందులోకి. 2, 3, అమ్మో జస్ట్ మిస్. ఓకే, ఈ 3 సేఫ్గా అక్కడ పెట్టేద్దాం. పోయాయంటే ఎంత జాగ్రత్త పెట్టాలి. అవునాయి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి సర్వీసింగ్ చేద్దాం. వస్తుంది ప్రస్తుతానికి. రస్ట్ పడిచింది నాకు, చేయించడం బెస్ట్ బాబు. లేదంటే 1, 2 అయిపోయిందంటే పర్లా. ఇది అయిపోయింది, ఇది ఇందులోనే ఉంది. ఇంకోటి ఓకే, ఇది ఇందులోనే ఉంది కదా, ఇందులోనే ఉంది. మళ్ళీ ఇది కూడా పోయిందంటే చేయను. ఇప్పుడే ఒకటి పడిపోయింది అందులో వెళ్ళి. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ సైడ్కి పెడదాం. ఇక్కడ సైడ్కి ఉంది, అయిపోతుంది. ఓకే, ఆ సైడ్కి పెట్టి అయిపోయింది. ఫుల్ ఇది అయిపోయింది రా బాబు. ఎంత డస్ట్ పట్టింది ఆయన, నేను చూడలేదు అసలు, అనుకోలే ఇంత ఉంటుందని. మళ్ళా రేపు క్యాంప్ వెళ్ళాలి ఉన్నారా బాబు. చేయించేస్తున్నా బెస్ట్. వాళ్ళు ఇదే మొత్తం ఇది అయిపోద్ది. సర్వీసింగ్ చేయించి ఉన్నాయి, చేయించలే. లాస్ట్ ఎంత పట్టిందా ఆయన అక్కడ. మనమేమో ఫుల్ వీడియోస్ కావాలంటారు, నాకేమో ఏంటి మాట్లాడాలో తెలీదు. ఏదో ఒకటి మాట్లాడతాం. మరి ఇప్పుడు మాట్లాడకపోతే ఫుల్ వీడియో పెట్టి ఉపయోగం ఉంటుంది చెప్పండి. నోరు కూడా తిరగట్లేదు సరిగ్గా. కెమెరాకి ఛార్జింగ్ తక్కువ ఉంది, ఫోన్కి ఛార్జింగ్ లేదు, మైక్కి ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు. ఏదో చేయాలనిపించింది, సడన్గా వచ్చాను అంతే. సడన్గా చేయాలనిపించింది. ఖాళీ అయిందో లేదో, అయ్యింది, ఖాళీ అయ్యింది. చేయించాలి సర్వీసింగ్, పని అయిపోయింది. ఇలా లోపలికి ఎక్కించిలా బాబు. అక్కడ పెట్టిలా, అక్కడ పెట్టిలా బాబు.
వడ్డీ అమ్మ 9:30 అయిపోయింది. టైం అయిపోయింది. అన్నీ చూసుకో. అనే ఈ చైన్ దగ్గర కొద్దిగా ఎక్కువ కొట్టు. ఈ చైన్ దగ్గర కొద్దిగా మట్టిలా ఉంది, ఎక్కువ కొట్టు అనుకున్నా. ఇక్కడ ఈ స్పాట్లో ఈ లోపల కొద్దిగా పవర్ తక్కువ పెట్టుకొట్టు. ఇందులోన పవర్ తక్కువ పెట్టుకొట్టు, వైర్లో ఉంటే. ఇక్కడ ఇంకొద్ది కొట్టరా. ఇక్కడ కొద్ది ప్రెజర్ వాటర్. ఏమో హిందీ, మనం ఏమో తెలుగు, ఏమో అర్థం కాదు. ఇంకెవరు లేదు కదా. సరే టైర్లుగా తగిలిందా లేదా ఉంచారు. అలాగే టైర్లు కదా మొత్తం అలా ఉంచారు. టైర్లకి సంస్కారం ఎలాగెత్తుందా బాబు. తెరిస్తే అయిపోయినట్టే. ఇంకా ఇంటికి వెళ్ళి చైన్ స్ప్రే అది కొట్టాలి. ప్రస్తుతానికి మన ఊళ్ళో మినీ బ్లాగ్ అయ్యింది. మొదలు తిరగట్లేదు. పర్లేదు, మనం ఏం చూడాలి, పెట్టించేస్తాం కాబట్టి పర్లేదు. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎప్పుడు ఆఫ్ చేయాల్సింది, వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఇన్సర్ట్ చేసిన రికార్డింగ్ అవుతుందో లేదో కూడా తెలియదు. మొత్తానికి అయితే అక్కడ మొత్తం వదులుతుంటే మరి ఇంకేది లేదు. అక్కడ ఆయిల్ మొత్తం వదులుతుంది. ఇంటికి వెళ్ళి చైన్ స్ప్రే కొట్టుకోవాలి. లేకుండా ఇంటికి వెళ్ళి చేసుకోవాలి. ఇంటికి వెళ్ళి చైన్ స్ప్రే కొట్టుకుంటే కప్పుకి ఇంక మనం కొట్టించాలి. మామూలుగా స్ప్రే కొట్టేస్తే అయిపోతుంది. ఆయిల్ లేదు కాబట్టి ఇటు తిరిగినా ఇదే బాధే. చైన్ స్ప్రే వేగిపోతాయి ఆయిల్ లేదు కాబట్టి. బ్లాగ్ ఎంతసేపు అవుతుంది ఏంటో మరి తెలియదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అది కడుక్కుంటాను. ఇప్పుడు ఆ కప్పు కడుక్కొని నీటి పెట్టేస్తాము. మళ్ళీ రేపు తెల్లారి చైన్ స్ప్రే అది కొట్టుకుంటాను. ఇంత రాత్రి కూడా చైన్ స్ప్రే ఎందుకు వేస్ట్. ఆల్రెడీ టైం అంటే పాత 10 అయింది. ఏం చేసేసరికి 10 అయిపోతుంది. ఇంకా బిజినెస్ పడుకుంటే పని అయిపోతుంది. ఇంక ఇందులో వాటర్ ఉంటుంది. ఇందులో అది ఎప్పుడు వస్తుంది, వచ్చిందో రాలేదో కూడా తెలియదు. ఇందులో ఉంటుంది వాటర్. ఇంట్లో క్యాప్లో వాటర్ వచ్చిందో రాలేదో. మైక్ ఒకటి కెమెరాకి మొత్తం కనెక్ట్ చేసి లేదు. నేను ఫోన్కి రికార్డింగ్ ఆన్ చేసుకుని ఫోన్కి కనెక్ట్ చేసుకుని ఫోన్ నుంచి నేను దానికి కనెక్ట్ చేసుకుని ఇది కడుక్కోవాలి. ఇప్పుడు ఇది కడుక్కుంటూ ఇది కడగాలి. ఇప్పుడు కడుక్కొని
తోటి ఉన్నారు నాన్నకి. ఇలా అమ్మకి రాదు ఇది ఎంత అయినా. మొక్కుబడి ఉన్న బట్టలు ముట్టలు పట్ట. ఓకే బోల్ట్లో పెట్టాను సరిపోద్దు. చేతులు కట్టుకోవాలి అయిపోతుంది అంటే. ఓకే ఇందులో ఒక బోల్ట్ ఉంది. ఈ బోల్ట్ దాన్ని పెట్టి చేస్తే పని అయిపోద్ది. చీకటి బ్లాగ్ అంటారు, చీకటి బ్లాగ్ వెయిట్ చేస్తాను. చూడు తింటూ వేసాను నేను, ఎంత తెలియదు. దీన్ని పెట్టి దానికి పెట్టాలి కానీ డైరెక్ట్ పెట్టేస్తాను అంట. నాకే తెలియట్లేదు. ఓకే అవన్నీ చూడండి అలాగ వస్తే వెయిట్ చేస్తాం. ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది రాత్రికి రాత్రి. మనం అన్నీ ఇలాగే ఉంటాయి, అన్నీ ఎలాగో ఇంకొని పడలే. ఇది అయిపోయింది. ఇందాక ఇది ఒకటి పడిపోతుంది అందులో. ఇది ఏమొచ్చో ఇక్కడికి వెళ్ళిపోయింది, అందులో వెళ్ళి పడిపోతుంది. ఇంకొంచెం ఉంటే మొత్తం. ఓకే మొత్తం నీట్గానే ఉంది. తెల్లారిసరికి మొత్తం ఎండిపోతే స్ప్రే కొట్టేదాన్ని. తెల్లారి మార్నింగ్ మళ్ళీ స్ప్రే కొట్టుకుంటుంది. లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు మంది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎన్నో తిప్పలు పడాలి నాకు తెలిసి. ఎందుకంటే వీడియో రికార్డ్ చేసానంటే ఒక 2-3 మినిట్స్ అయినా, మామూలుగా 5 మినిట్స్ అయినా సరే, అరగంట అయినా సరే డౌన్లోడ్ అవ్వాలి కదా. అది ఆండ్రాయిడ్ సపోర్ట్ చేయాలా, అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? డౌన్లోడ్ అవ్వదు. అరగంట వీడియోకి అరగంటే అంటే సింపుల్. అరగంట వీడియోకి అరగంట అయిపోద్ది డౌన్లోడ్ అయ్యేసరికి. అందుకే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసి షార్ట్ వీడియోలో యాడ్ చేసుకుంటున్నాను. వ్లాగ్స్ మొత్తం 1 మినిట్కి ఆపుకొని కటింగ్లు చేసుకొని ముక్కలు చేసుకొని చేస్తున్నాను. అలా చేస్తున్నాను కాబట్టి అవైనా చేసుకుంటున్నాను, పోస్ట్ చేస్తున్నాను. లేదంటే అవి కూడా పోస్ట్ చేయడం కావదు, ఫోన్ సపోర్ట్ చేయదు కాబట్టి. ఎడిటింగ్ కానీ క్యాప్కట్లో కూడా ఒకసారి అయితే వీడియో నేను రికార్డింగ్ ఇచ్చేస్తాను, ఎడిటింగ్ మధ్యలోనే బ్యాక్ అయిపోద్ది. ఒకసారి వీడియో మధ్యలోనే బ్యాక్ అయిపోద్ది. అలాగే ఉంటుంది నా ఫోన్. ఫస్ట్ ఆ పెట్రోల్ క్యాప్ అది ఒకసారి చూడాలి, పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసి. ఎందుకంటే అందులో ఒకసారి వాటర్ ఉండిపోతుంది సర్వీసింగ్ చేయిస్తే. చూడు నాకు తెలిసి ఇందులో మ్యాక్సిమం వాటర్ ఉంటుంది. తీసుకోవాలంటే చెప్పాను, ఇదిగోండి వాటర్. ఎంత వాటర్ ఉందో తెల్లసరి చూద్దాం. తెల్లసరి పోయిందంటే పర్లేదు, లేదంటే తెల్లారి గించుకుందాం. ప్రస్తుతానికి అంటే మన లాగ్ చైన్ క్లీనింగ్ అంతే. మిడ్-నైట్ 10 అవుతుంది. ఇప్పుడు మనకి గంటంతా పెట్టుకుందాం. ఈ టైంలో చైన్ క్లీనింగా మామూలుగా కాదు.